గౌరవనీయులు పెద్దలు నిరంతర బీసీల కోసమే తప్పిస్తూ నిరంతరం కృషి చేస్తున్నటువంటి గౌరవనీయులు పెద్దలు శ్రీ జాజుల శ్రీనివాస్ గౌడన్న గారు, అట్లాగే వేదిక పైన ఉన్నటువంటి గ్రేటర్ హైదరాబాద్ గౌరవ అధ్యక్షులు మన పవన్ కుమార్ గౌడన్న గారు, ఆర్టీసీలో బీసీ వ్యవస్థాపక ప్రధాన కార్యదర్శి పెద్దలు నిరంజనన్న గారు, అట్లాగే రీజనల్ గౌరవ అధ్యక్షులు గౌరవనీయులు బాలరాజన్న గారు, అట్లాగే కుషాయిగూడ గౌరవ అధ్యక్షులు యాదవ్ అన్న గారు, మిగతా మన కాకతీయ యూనివర్సిటీ ప్రొఫెసర్ గారు అయినటువంటి మన చంగని మల్లేశన్న గారు, వేదిక అయినటువంటి రాష్ట్ర అధ్యక్షులు, రాష్ట్ర పదాధికారులు, నాతోటి ఉద్యమ వీరులు, ఉద్యమ వీర నారీమరులందరికీ పేరు పేరున ఉద్యమాభివందనలు తెలియజేస్తున్నాను. జై బీసీ. ఉద్యమ వీరులు అని ఎందుకంటున్నాము, ఉద్యమ వీర నారీమరులను ఎందుకంటున్నామంటే మన పుట్టుకతోనే ఉద్యమం మొదలైంది. మనం ఉద్యమంలో నుంచే వచ్చాం. మన తాతలు, ముత్తాతలు, తండ్రులు అందరూ కూడా తెలంగాణ సాయుధ పోరాటం ఉద్యమమే, నక్సల్వారీ ఉద్యమం పోరాటమే, తెలంగాణ తొలిదశ ఉద్యమం పోరాటమే, తెలంగాణ మలిదశ ఉద్యమం పోరాటమే. కానీ ఎక్కడ కూడా మనం ఓడిపోలేదు, ప్రతి దగ్గర కూడా విజయం సాధించాము. తెలంగాణ సాధించుకున్నాం. తెలంగాణ సాధించుకున్న దాంట్లో ఏమవుతా ఉన్నది, వివక్షకు గురి అవుతున్నాం. తెలంగాణలోనే వివక్ష ఏర్పడిందంటే తెలంగాణ సాధించుకున్న తర్వాత కూడా వివక్షకే గురి అవుతున్నాం. వివక్ష మనం మర్చిపోతా ఉన్నాం. గౌరవ ఉద్యోగస్తులందరూ రెండు ఉన్నాయి. మనం ముందున్నటువంటి సమస్యలు రెండు ఉన్నాయి, స్వామి కార్యము, స్వకార్యం. మనం అందరం కూడా మన ఉద్యోగ సమస్యల గురించే మాట్లాడుతూ ఉన్నాం, కానీ రాజ్యాంగ పరంగా మనకు హక్కులను హరిస్తున్నటువంటి మన అగ్ర నాయకుల గురించి మనం మర్చిపోతా ఉన్నామని గుర్తు చేస్తూ ఉన్నాం. చాలా బాధ కలుగుతూ ఉంది. రెండు వైపులా ఉద్యమం చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. మన అధికారుల మీద, రాష్ట్రం నడిపించేటటువంటి అగ్రవర్ణాల మీద, భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి మనకున్నటువంటి హక్కులన్నీ హరించేస్తున్నారు. దాని మీద కొంచెం మనం అవగాహన పెంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. నిరంతరం మన జాజుల శ్రీనివాస్ గౌడన్న గారు నిరంతరం రోజు, అసలు మా ఇంట్లో మా వారి ఒక్కరోజు ఇంటికి లేకపోతే ఎకరమైన లేనే లేవంటది. మరి ఆ వదినమ్మ ఏమి అడగదో నాకు తెలియదు, కానీ నిరంతరం బీసీలే, నిరంతరం 42% రిజర్వేషనే, నిరంతరం బీసీ హక్కులే. మనం చైతన్యం చేసుకోవాల్సినటువంటి అవసరం చాలా ఉంది. మనం మన సమస్యల కోసమే కాదు, ఏదైతే భారత రాజ్యాంగంలో బీసీలకు ఉన్నటువంటి హక్కులు, ఏవైతే మనకు మండల్ కమిషన్లో వచ్చినటువంటి హక్కులు హరించేస్తున్నటువంటి వాళ్ళ మీద యుద్ధం చేయాల్సినటువంటి అవసరం ఆసన్నమైంది. ఇప్పుడున్నది మన ముందున్నటువంటి ఉద్యమం ఏదైతే ఉందో బీసీ రాజ్యాధికారమే. మీరు అడుగుతుండొచ్చు, బీసీ రాజ్యాధికారం ఎందుకు రావాలి, ఆల్రెడీ రాజ్యాధికారాలు ఉన్నాయి కదా అని. ఎందుకు రావాలంటే ఇప్పుడు మనందరం కూడా యాచించే స్థితిలో ఉన్నాం. మనందరం కూడా యాచించే స్థితిలో ఉన్నాం. ఈ ప్రభుత్వాలను ఏమని యాచిస్తున్నాం, నాకు బీసీ రిజర్వేషన్ ఇయ్యి, నాకు స్కాలర్షిప్ ఇయ్యి, మా అమ్మాయికి గురుకులంలో సీట్ ఇయ్యి, ఫీజు రియంబర్స్మెంట్ ఇయ్యి, స్కాలర్షిప్ ఇయ్యి, మాకు సీట్ ఇయ్యి, మా సీట్ రాలేదు, మాకు ఉద్యోగం రాలేదు. అయ్యా, మనమే రాజ్యాధికారంలోకి వస్తే, బీసీలే రాజ్యాధికారంలోకి వస్తే, బీసీ ముఖ్యమంత్రి అయితే మీరేదో ఎమ్మెల్యేలు అయ్యేది, మీరేదో ముఖ్యమంత్రి అయ్యేది, మీరేదో మంత్రులు అయ్యేది, ఇంకెక్కడ యాచించేటటువంటి పరిస్థితి వస్తుంది. ఆ రకంగా మీరు చైతన్యం కావాల్సింది. మీరు ఎంతసేపు మీ భావన ఆర్టీసీ అనేదే మానేయండి, బయట ప్రజా ఉద్యమంలోకి రండి. మనం తెలంగాణ సాధించుకున్నాం, ఇప్పుడు బీసీ రాజ్యాధికారాన్ని కూడా సాధించుకుంటాం. జాజుల శ్రీనివాస్ గౌడ్ ఉన్నారు ఆధ్వర్యంలో బీసీ రాజ్యాధికారం వైపు అడుగులేద్దాం. అందరం కలిసి బీసీలుగా ముందుకెళ్దాం. ఇంకొక మిత్రుడు మనం చెప్తాడు యూనియన్లు అని. ఇంకా యూనియన్లు ఎక్కడి తమ్ముడు, ఇంకా యూనియన్లు ఎక్కడి? మీరు ఆలోచన వస్తలేదా? మనదే రాజ్యాధికారం, బీసీలనే. మనమే ఆర్ఎం దగ్గరికి వెళ్తాం, మనమే ఈడీ దగ్గరికి వెళ్తాం, మన సమస్యను మనం పరిష్కరించదు. ఇంకా యూనియన్లు అనేవి రావు, ఇంకా యూనియన్ నాయకుడు అనేది లేడు. మీరే యూనియన్ లీడరు, మీరే నాయకులు. ఆ విషయం మర్చిపోవద్దు. ఇంకా మిత్రుడు చెప్తున్నాడు, ఎస్సీ ఎస్టీకి మన సంగారెడ్డి మిత్రుడు
ఎస్సీ ఎస్టీకి అన్నీ ఉన్నాయి సార్. అదే తమ్ముడు, రాజ్యాంగంలో వాళ్ళకు పొందుపరిచినటువంటి అన్నీ ఉన్నాయి, మనకు ఏమీ లేవు. మనం సాధించుకోవాలంటేనే మనం స్ట్రగుల్ చేయాలి. ఆ రకంగా స్ట్రగుల్ చేస్తామని చెప్పి కోరుకుంటూ, మీరందరూ బయట కూడా రాజ్యాధికారం వైపు పూర్తిగా సహకరిస్తారని కోరుకుంటూ, ఈ అవకాశం ఇచ్చినటువంటి సభాధ్యక్షుల వారికి మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై బీసీ. జాజా శ్రీనివాస్ గౌడ్ గారి నాయకత్వం, పవన్ కుమార్ గౌడ్ గారి నాయకత్వం, ఆర్టీసీ బీసీ ఉద్యోగుల ఐక్యత, ఆర్టీసీ బీసీ ఉద్యోగుల ఐక్యత, ఆర్టీసీ బీసీ ఉద్యోగుల ఐక్యత. జై బీసీ.